జై శ్రీరామ్. భగవద్బంధులందరికీ కూడా రామాయణంలో 5వ కాండ అయినటువంటి సుందరకాండలో ఇప్పుడు మనం ఈరోజు ఆంజనేయ స్వామి అశోకవనంలో అమ్మవారిని చూచి ఆ యొక్క రామకథను అమ్మవారికి కీర్తించుతూ వినిపించుతున్నారు. రాముడు వెడలే సీత కోర్కెపై మాయలేడిని కొని తెచ్చుటకై రామలక్ష్మణులు లేని సమయమున అపహరించే సంకేశుడు సీతను గానక రామచంద్రుడు అడవుల పాలై వెతకుచుండెను అని హనుమంతుడు మృదు మధురముగా పలికెను సీతా రామ కథ. చక్కగా స్వామి అమ్మవారికి ఇలాగా తెలియజేసుకుంటున్నాడు. సీత కోరిక చేత రాముడు అరణ్యవాసానికి బయలుదేరారు. ఇలాగా బయలుదేరి రామలక్ష్మణులు లేని సమయంలో అరణ్యవాసంలో అమ్మవారిని రావణాసురుడు అపహరించాడు అని చెప్పి స్వామివారి యొక్క కథని గాన రూపంలో అమ్మవారు వినేటట్టు ఆ సింసుపావృక్షం పైనుండి కీర్తిస్తూ ఉన్నారు స్వామివారు. సో ఇలాగా ఈ కథ ముందుకు వెళుతూ ఉంది. మళ్ళీ రామసుగ్రీవుల యొక్క మైత్రిని కూడా ఎలా కలిశారనేది కూడా కీర్తిస్తూ ఉన్నారు స్వామి. రామసుగ్రీవులు వనమున గలసిరి మిత్రులైరి ప్రతిజ్ఞల బూనిరి శ్రీ రఘురాముడు వాలిని గూల్చెను సుగ్రీవుని కపిరాజు గజేసెను సుగ్రీవు నానా లంక చేరితి సీతామాతను కనుగొనగలిగితి అని హనుమంతుడు మృదు మధురముగా పలికెను సీతా రామ కథ. ఏం చెప్తున్నారంటే స్వామి కీర్తన రూపంలో రామసుగ్రీవులు వనంలో కలిసి మిత్రులయ్యారు. ఆ మిత్రులైన క్షణంలో సుగ్రీవుడికి రామచంద్రమూర్తి నీ రాజ్యాన్ని నీకు అప్పచెప్తానని చెప్పి ఒక వరం ఇవ్వటం. సో అదే సమయంలో వాలి సుగ్రీవుడిని యుద్ధంలో ఓడించి వాలి భార్యని చెరపట్టడం. ఈ సందర్భంలో స్వామివారు వాలి కలవటం, మిత్రులవ్వటం. ఆ తర్వాత వాలిని సంహరించి రామచంద్రమూర్తి సుగ్రీవుని రాజుగా పట్టాభిషేకం చేస్తారు. సో ఆ సుగ్రీవుడి మంత్రి అయిన నేను లంకను చేరి అమ్మవారిని దర్శించాను అని చెప్పి చక్కగా అమ్మ చెవులకి చేరేటట్టు మన స్వామివారు చక్కగా కీర్తన చేస్తున్నారు ఈ సందర్భంలో. అప్పుడు స్వామి వానరోత్తముడు పలుకుట మానెను జానకికెంతో విస్మయమాయను భయముగా నలువంకలగని మెల్లగా మోమెత్తి పైకి చూచెను తోబిల్లు సింసుపా సకలందున బాలార్కుని వలె మారుతి దోచెను మారుతి రూపము చిన్నదైనను తేజోమయమై భీతి గొల్పెను శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతా రామ కథానే పలికెద సీతారామ కథ. చక్కగా ఈ సందర్భంలో స్వామి అలాగా ఈ కీర్తించడం ఆపేశారు. ఆపేసిన మరుక్షణమే అమ్మవారికి ఎంతో విస్మయం చెంది ఏంటి ఎక్కడి నుంచి వినపడుతున్న ఈ మాటలని అమ్మవారు విస్మయం చెంది భయంగా అమ్మ 4 దిక్కులు తిలకించుతుండగా అమ్మవారు నిదానంగా అలా మెల్లగా పైకెత్తి చూడగా అక్కడ మన స్వామిని దర్శించారు.
సో చూసి ఆ సింసుపాచాకల పైన ఉన్నటువంటి స్వామిని చూడటం జరిగింది. ఎలా ఉన్నారంటే స్వామివారు సూర్యోదయంలో వెలిగే సూర్యబింబంలాగా తేజస్సుతో కనపడతా ఉండగా స్వామిని చూసి, స్వామి చిన్నగా ఉన్నా సరే అమ్మ చాలా తేజోమయంగా కనపడటంతో భీతిల్లింది అమ్మవారు. ఈ రకంగా స్వామి అలా అమ్మవారిని చూడటం, అమ్మ స్వామిని చూడటం జరిగింది ఈ సమయంలో. అప్పుడు స్వామి అలా చెట్టు నుంచి కిందకి దిగి అమ్మవారికి నమస్కరించి అప్పుడు అడుగుతున్నారు, అమ్మ ఎవరు మీరు, నాకు తెలియజేయండి. మీరు మా అమ్మవారైన సీతామాత లేకపోతే దేవకన్య, ఇంత బంగారు కాంతులతో మీరు నారచీరలు ధరించి ఉండటం ఏంటి అని చెప్పి సందేహంతో స్వామి ఇలా కీర్తిస్తూ అమ్మకి నమస్కరించి, అమ్మ మీరెవరు అని చెప్పి అడుగుతున్నారు. ఈ కథలో స్వామి ముందు అమ్మ ముందు స్వామి ఇలా నిలబడి నమస్కరించి అడుగుతున్నారు, మీరెవరో తెలియజేయండి అమ్మ అంటూ చక్కగా స్వామి వినయంతో, తల్లి తెల్పుము నీవు ఎవరవో, దేవగంధర్వా కిన్నెరాంగనవో, కాంతులు మెరసే బంగారు మేనా మలినాంబరమేలా దాల్చితివో, ఓ కమలాక్షి నీ కనుదోయి నీలాలేలా నింపితివో అని హనుమంతుడు తరువు నుండి దిగి అంజలి ఘటించి చంతన నిల్లచే. వృక్షం మీద నుంచి దిగిన స్వామి అమ్మవారిని మీరెవరమ్మా అని తెలియజేయండి అడుగుతూ ఇలా నమస్కరించారు. అప్పుడు అంటున్నారు, రావణాసురుడు అపహరించిన అమ్మవారివేనా మీరు, రాముని యొక్క సతి అయినటువంటి సీతాదేవి అయిన అమ్మ మీరు, రామలక్ష్మణులు వనంలో మీకై తప్పించుచున్నారు, ఆ తప్పించేటటువంటి రామచంద్రమూర్తి యొక్క దేవేరి అయిన సీతామాతవేనా మీరు, తల్లి ఎవరు మీరు తెలపండి అని చెప్పి ఎంతో చక్కగా ఈ సందర్భంలో స్వామి ప్రార్థిస్తూ ఉన్నారు. హనుమ అక్కడ లంకా నగరంలో ఉన్నటువంటి అశోకవనంలో ఉన్న సింసుపా వృక్షం నుంచి అలా కిందకి దిగి స్వామి అడుగుతూ ఉన్నారు, రావణాసురుడు అపహరించిన రాముని సతివో నీవు సీతవో, రామలక్ష్మణులు వనమున బెతకెడు అవని జాతవో నీవు సీతవో, సర్వసులక్షణ లక్షిత జాతవు తల్లి తెల్పుము నీవు ఎవరవో అని హనుమంతుడు సీతతో పలికే అంజలి ఘటించి చెంతన నిలిచే. ఇలా స్వామివారు అడగ్గా అప్పుడు అమ్మవారు చక్కగా తెలియజేస్తున్నారు స్వామికి, ఆమె ఎవరనేది తెలియజేస్తున్నారు. జనక మహీపతి ప్రియపుత్రికను, దశరథ మహీపతి ప్రతకోడలను, శ్రీ రఘురాముని ప్రియ సతి నేను, సీతయను పేర వరలు దానను, పరిణయమైన 12 అనుభవించితిమి భోగభాగ్యములు అని పల్కె సీత, వానరేంద్రునితో రామకథను కీర్తించిన వానితో. అమ్మవారు ఇలా తెలియజేస్తున్నారు, జనక మహీపతి అంటే మహారాజు యొక్క ప్రియపుత్రికను, దశరథ మహారాజు యొక్క పెద్ద కోడలను, శ్రీరఘురాముని ప్రియసతి అయిన సీతను నేనే, ఆ సీతయ్యని పేరత పిలువబడుచున్నాను. పరిణయమైన 12 వనమాసం మేము చేయుచు ముందు భోగభాగ్యాలు అనుభవించాము, ఆ తరువాత వనవాసానికి రావటం జరిగింది అని చెప్తూ రామకథను కీర్తించినటువంటి ఆంజనేయ స్వామికి అమ్మవారు చక్కగా తెలియజేస్తుంది.
ఇక్కడ ఈ సందర్భంలో అమ్మ రావణాసురుడు ఇచ్చినటువంటి గడువు ఇంకా 2 నెలల్లో తీరిపోద్దని చెప్పి తెలియజేస్తూ ఇలాగా స్వామివారికి అమ్మ చెబుతూ ఉంది. రావణుడొసగిన ఏడాది గడువు 2 నెలలలో ఇక తీరిపోవు, రాముడు నన్ను కాపాడునని వేచి వేచి వేసారిపోతిని, అసురులు నన్ను సంపకమున్నే నాకై నేను పోనిల్చితిని అని పల్కె సీత వానరేంద్రునితో, రామకథను కీర్తించిన వానితో. ఈ విధంగా రామకథను కీర్తించినటువంటి ఆంజనేయ స్వామితో అమ్మ చెబుతూ ఉంది, రావణాసురుడు విధించిన గడువు 2 నెలల్లో తీరిపోతుంది, రామచంద్రమూర్తి నన్ను కాపాడతాడని గత 10 మాసములుగా వేచి చూసుకుంటూ వేసారిపోయాను. ఈ అసురులైనటువంటి రాక్షసులు చంపక ముందే నన్ను నాకై నేనే ఆత్మహత్యా ప్రయత్నం ప్రాణత్యాగం చేయాలనుకున్నాను అని చెప్పి ఆ అమ్మ స్వామితో చక్కగా వివరిస్తూ ఈ సన్నివేశంలో ఉంది. అప్పుడు మన స్వామివారు అమ్మకి తెలియజేస్తున్నారు, అమ్మ సీతమ్మ నన్ను నమ్ము, రాముని దూతగా వచ్చాను, నేను రాముని దూతగా వచ్చాను, రామలక్ష్మణులు క్షేమంగా ఉన్నారు, నీ క్షేమాన్ని కనుగొని నన్ను రమ్మని పంపించారు, రామచంద్రమూర్తి నీకు దీవెనలు ఆశీస్సులు పంపారు, సౌమిత్రి అయినటువంటి ఆ లక్ష్మణస్వామి నీకు వందనాలను సమర్పించమని చెప్పి తెలియజేశారు అని చెప్తూ స్వామి ఈ సందర్భంలో కీర్తిస్తున్నారు అమ్మవారిని. అమ్మా సీత నమ్ముము నన్ను, రాముని దూతగా వచ్చినాడను, రామలక్ష్మణులు క్షేమమన్నారు, నీ క్షేమమరసి రమ్మన్నారు, రాముడు నీకు దీవెనలంపే, సౌమిత్రి నీకు వందనములిడే అని హనుమంతుడు సీతతో పలికే, అంజలి గట్టించి చెంతగా నిలిచే. సో స్వామి అమ్మవారికి చెంత నిలిచి నేనే రామదూతనమ్మా అని చెప్పి తెలియజేసుకుని అమ్మ దగ్గరికి వెళ్తా ఉండగా ఎంతైనా అనుమానం ఉన్న సహజం కాబట్టి స్వామివారు ముందుకు వస్తుంటే అమ్మవారు కొద్దిగా వెనక్కి వెళ్తున్నారు, స్వామి ఇంకొంచెం ముందుకెళ్తే అమ్మవారు ఇంకొంచెం అంత వెనక్కి వెళ్తున్నారు. అమ్మకు అప్పుడు అనుమానం వచ్చింది, రావణాసురుడే ఈ వానరుడై ఉండొచ్చు, మనను మోసం చేసి కామరూపం ధరించి వచ్చి ఉండొచ్చు అనుకుంటూ ఆశ్రమంలో ఒంటరిగా ఉన్న నన్ను అపహరించినటువంటి రావణాసురుడు సన్యాసి రూపంలో అపహరించాడు, అటువంటి సన్యాసి రూపం దాల్చిన రావణాసురుడికి ఈ వానర రూపం దాల్చడం పెద్ద విషయం కాదని చెప్పి భయపడుతూ భయకంపితే ఇలా అమ్మవారు తలకాయ ఉంచుకుని ఆలోచిస్తూ ఉన్నారు. ఈ సన్నివేశంలో ఈ సందర్భంలో రామాయణంలో అశోకవనంలో సింసప వృక్షం కింద ఉన్నటువంటి సందర్భంలో ఇక్కడ మారుతి ఎంతగా ముందుకు జరిగెనో, రాణం ఎంతగా అనుమానించెను, రావణాసురుడే ఈ వానరుడని కామరూపుడై వచ్చియుండునని, ఆశ్రమమున వంటిగానున్న తనను వంచిన సన్యాసి ఈతడని తలవాల్చుకొని భయకంపితయై కటిక నేలపై జానకి తూలే. అమ్మవారు తలవాల్చుకుని అక్కడ కింద నేల మీద అలా ఒరిగిపోయారు. ఈ సందర్భంలో అప్పుడు మళ్ళీ స్వామి తెలియజేసుకుంటున్నారు చక్కగా వినమ్రతతో, అమ్మా నన్ను నమ్మండి, సుగ్రీవుని మంత్రిని నేను, నన్ను
హనుమంతుడని పిలుస్తారు. సో రామ సుగ్రీవులు మిత్రులుగా ఉన్నారు. ఓ, మీ జాడ తెలుసుకోవటానికి దక్షిణ దిక్కుగా మేము రావటం జరిగింది. ఆ సందర్భంలో నేను లంకానగరం చేరుకోవడం జరిగింది. రామలక్ష్మణులు మా స్వామి అయినటువంటి సుగ్రీవుడు అలాగే వానరసేనతో లంక చేరుకుంటారు అని చెప్పి అమ్మవారితో స్వామి తెలియజేస్తున్నారు. ఈ సందర్భంలో వానర రాజు సుగ్రీవుని మంత్రిని నన్ను పిలుతురు హనుమంతుడని, రామ సుగ్రీవులు మిత్రులైనారు నీ జాడ తెలియ వేచియున్నారు. రామలక్ష్మణులు వానర రాజుతో లంక చేరెదరు వానర కోటితో అని హనుమంతుడు సీతతో పలికే, అంజలి ఘటించి చందన నిలిచే. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీత రామ కథానే పలికెద సీతారామ కథ. రామలక్ష్మణులు వానరకోటితో లంకను చేరుకుంటామమ్మా, నీకోసం మేము అందరం కూడా సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేస్తూ ఈ సన్నివేశంలో ఈ విషయాన్ని అమ్మవారికి తెలియజేయడంతోనే ఆ సీతామాత ఇలా అంటున్నారు స్వామితో, ఓ హనుమంత, నీ యొక్క పలుకులను విని నేను ఎంతో హాయిగా, మనసు ఎంతో ప్రశాంతంగా ఉంటుంది. నువ్వు చెప్పిన రామకథను విని నా మనసు ఎంతో పరవశించింది. రామలక్ష్మణులను నువ్వు ఎలా తెలుసుకున్నావు, వారి రూపురేఖలను ఎలాగా నాకు తెలియజేశావు, ఎలా కాంచావు అంటూ అమ్మవారు వారి మాటలను ఎలా విన్నావు, వారితో నువ్వు ఏమి సంభాషించావు, వారి గణాలని ఎంత చక్కగా కీర్తించిన నువ్వు ఎలా తెలుసుకోగలిగావు అని అమ్మవారు ఆ వానరేంద్రుడైనటువంటి మన స్వామివారిని, అలాగే రామకథను కీర్తించినటువంటి మన స్వామివారిని ఆమె చక్కగా అడుగుతూ ఉంది. ఈ సందర్భంలో ఓ హనుమంత హాయి బొంది తిని నీ పలికిన శ్రీరామ కథ విని, రామలక్ష్మణుల ఎట్లెరిగితివి, రూపురేఖలను ఎట్లుగాంచితివి, వారి మాటలను ఎట్లు వింటివి, వారి గుణములను ఎట్లు తెలిసితివి అని పలికే సీత హనుమంతునితో రామకథను కీర్తించిన వానితో. రామకథను కీర్తించినటువంటి ఆంజనేయ స్వామితో వారి గుణగణాలను వారి మాటలను ఎట్లున్నావయ్యా అని చెప్పి అడుగుతూ ఉంది. అప్పుడు మన స్వామి తెలియజేస్తున్నాడు చక్కటి రామచంద్రమూర్తి గురించి. మన స్వామి ఇప్పుడు ఎలా తెలియజేస్తున్నాడు, సర్వజీవన సంప్రీతి పాత్రుడు, కమల నేత్రుడు, దయాసాంద్రుడు, బుద్ధియందు బృహస్పతి సముడు, కీర్తియందు దేవేంద్రుని సముడు, క్షమాగుణమున పృథివీ సముడు, సూర్యతేజుడు, శ్రీ రఘురాముడు అని హనుమంతుడు సీతతో పలికే, అంజలి ఘటించి చంతన నిలిచే. ఇలా చెబుతూ చక్కటి విశాలమైన నేత్రం కలిగినటువంటి రాముడు, ఆజానుబాహుడు, నీలమేఘశ్యాముడు అయినటువంటి ఆ రామచంద్రమూర్తి దయాసాగరుడు, బుద్ధి అందు ఆ స్వామి బృహస్పతిని పోలినటువంటి వాడు, కీర్తి అందు దేవేంద్రుని సముడు. అలాంటి రాముడు లోకాభిరాముడు, క్షమించటంలో భూమాతతో సమానమైనటువంటి పృథివీ సమానుడని చెప్పి స్వామి తెలియజేస్తూ, స్వామి యొక్క తేజస్సు సూర్య తేజుడు, సూర్యుని వంటి తేజస్సు కలిగిన వాడు శ్రీ రఘురాముడు అని చెప్పి స్వామి అమ్మవారికి తెలియజేస్తూ మళ్ళీ కీర్తిస్తున్నారు స్వామిని చక్కగా.
అన్నకు తగు తమ్ముడు లక్ష్మణుడు, అన్నిట రాముని సరిపోలువాడు. అన్నకు తోడు నీడయై చల్లగడు, అజేయుడు శత్రుభయంకరుడు. సామాన్యులు కారు సోదరులిరువురు, నిను వెదకుచు మమ్ము కలసినారు అని హనుమంతుడు సీతతో పలికే, అంజలి ఘటించి చంతన నిలిచే. చక్కగా స్వామి ఇలా చెబుతూ, ఎవరైతే లక్ష్మణస్వామి ఉన్నారో అన్నకు తగ్గ తమ్ముడు లక్ష్మణుడు అని చెప్పి తెలియజేస్తూ, ప్రతి గుణగణాల్లో అన్ని విషయాల్లో కూడా అన్నకి సరిపోయినటువంటి వాడు మన లక్ష్మణస్వామి అని తెలియజేస్తూ, అన్నకి ఎప్పుడూ కూడా లక్ష్మణుడు వెంట ఉంటూ పక్కనే ఉంటూ కాపాడుతూ ఆయన్ని ఉన్నటువంటి స్వామి అజేయుడు, శత్రు భయంకరుడు, శత్రువులను చీల్చి చెండాడే వంటివాడు లక్ష్మణుడు అని చెప్పి తెలియజేస్తున్నారు. మళ్ళీ స్వామి చెప్తున్నారు, అమ్మా ఇద్దరు కూడా సామాన్యులు గారు, వీరు అరివేర భయంకరులు అని చెబుతూ, మీ జాడ తెలుసుకుంటాకి వనమంతా తిరుగుతూ మమ్మల్ని కలుసుకోవడం జరిగిందమ్మా అని చెప్పి చక్కగా స్వామి కీర్తించి అమ్మకి తెలియజేస్తూ ఇలా వినమ్రంగా అమ్మ దగ్గర చెంత మీద ఇలా నిలబడ్డారు.